హలో ఫ్రెండ్స్, న్యూస్ మంత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఒక చిన్న లెక్క చెప్తాను, వినండి. ఒక సినిమా రిలీజ్ అయితే ఆడియో క్యాసెట్లు ఏకంగా 55 లక్షలు అమ్ముడుపోవడం మీరెప్పుడైనా చూసారా? అసలప్పట్లో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా లాంటివి ఏమీ లేని కాలంలో ఒక హీరో వేసుకున్న డబుల్ షర్టు, క్యాప్, హూడీ, వేలాడేసుకున్న కాలేజ్ బ్యాగు యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కుర్రకారికి ఒక యూనిఫామ్ లాగా మారిపోయాయంటే ఆ క్రేజ్ని ఏమనాలి? ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ, యాక్షన్ సినిమాల్ని మించి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించడం, ఏకంగా నైజాం ఏరియాలో అప్పటి వరకు ఉన్న ఆల్ టైమ్ రికార్డులను పాతాళానికి తొక్కేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేయడం కేవలం ఒక్క సినిమాకే సాధ్యమైంది. అదే ఖుషీ. 2001 సంవత్సరం ఏప్రిల్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సునామీ పేరు ఖుషీ. పవన్ కళ్యాణ్ అనే పేరుని పవర్ స్టార్గా, ఒక స్టార్ హీరోని యూత్కి దేవుడిగా మార్చేసిన ఈ ఎపిక్ క్లాసిక్ సినిమా వెనుక ఎవ్వరికీ తెలియని ఎన్నో మైండ్ బ్లోయింగ్ నిజాలున్నాయి. అసలప్పట్లో ఆ నైజాం కలెక్షన్స్ లెక్కలేంటి, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ బడ్జెట్ ఎంత, లోపల జరిగిన ఆ తెర వెనుక కథలేంటో ఈరోజు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఖుషీ సినిమాకి ముందు పవన్ కళ్యాణ్ మార్కెట్ స్టేటస్ ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తు చేసుకుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో మొదలైన జర్నీ, గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రీ ఇలా వరుసగా 6 సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు పొట్టి టాలీవుడ్ బాక్సాఫీస్ మీద ఒక తిరుగులేని పవర్ సెంటర్లాగా ఎదుగుతున్నాడు పవన్. కరెక్ట్గా ఆ టైంలోనే తమిళ్లో తను తీసిన ఖుషీ సినిమాని ఇక్కడ పవన్ కళ్యాణ్తో రీమేక్ చేయాలని డైరెక్టర్ ఎస్జే సూర్య ప్లాన్ చేసుకున్నాడు. నిజానికి బద్రీ టైంలోనే సూర్య వచ్చి పవన్కి కథ చెప్పడం, పవన్కి ఆ క్యారెక్టరైజేషన్ పిచ్చిపిచ్చిగా నచ్చేయడంతో తన మిగతా కమిట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టి మరీ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఒక పక్క వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్న హీరో, ఇంకో పక్క డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనే కసితో ఉన్న సూర్య, వీళ్ళిద్దరికీ తోడు అప్పుడే ఇండస్ట్రీలో మ్యూజిక్ సెన్సేషన్గా మారుతున్న మణిశర్మ తోడవడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పట్లోనే ఒక రేంజ్లో జరిగిపోయింది. ఇండస్ట్రీలో అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. ఒక పక్క అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి, ఇంకో పక్క పవన్ 7వ సినిమా కూడా హిట్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ దాటేస్తాడా అన్న టెన్షన్ అభిమానుల్లో ఉండింది. ఇక ఈ సినిమా మేకింగ్ టైంలో జరిగిన కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ సినిమాలో ఫైట్స్ ఎంత స్టైలిష్గా ఉంటాయో మనందరికీ తెలుసు. అయితే ఆ ఫైట్స్ అన్నిటినీ కంపోజ్ చేసింది, డైరెక్ట్ చేసింది వేరెవరో కాదు, స్వయంగా మన పవన్ కళ్యాణి. మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ ఉన్న పవన్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్కి ఇచ్చిన టచ్ వల్ల ఆ ఫైట్స్ అన్నీ హాలీవుడ్ లెవెల్లో వచ్చాయి. డైరెక్టర్ ఎస్జే సూర్యకి ఇన్ని ఫైట్స్ అవసరమా అనిపించినా పవన్ పట్టుబడి మరీ ఆ యాక్షన్ బ్లాక్స్ డిజైన్ చేసి సినిమాకి ఒక ఊర మాస్ అప్పీని తీసుకొచ్చాడు. అంతేకాదు, సినిమాలో కుర్రకారిని పిచ్చెక్కించిన ఏ మేరా జహాన్, ప్రేమంటే సులువు కాదురా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే పాటల్ని కూడా పవన్ కళ్యాణ్ దగ్గరుండి సూపర్వైజ్ చేసి షూట్ చేయించాడు. ముఖ్యంగా ఆడవారి మాటలకు సాంగ్ అనేది పాత మిస్సమ్మ సినిమాలోని ఒక క్లాసిక్ని తీసుకుని దానికి మణిశర్మ ఇచ్చిన ట్రెండీ బీట్తో న్యూజిలాండ్లో షూట్ చేసిన విధానం అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్. అలాగే ఈ సినిమా కాస్ట్యూమ్స్, ఎడిటింగ్లో రేణు దేశాయ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఏ మేరా జహాన్ పాటకి ఆమె స్వయంగా ఎడిటర్గా పనిచేశారు. హీరో హీరోయిన్లకి ఏ బట్టలు వేస్తే బాగుంటుంది, యూత్కి ఏది కనెక్ట్ అవుతుంది అని దగ్గరుండి డిజైన్ చేసింది ఆమె. ఇలా ప్రతి ఫ్రేమ్లో, ప్రతి సీన్లో పవన్ తన సొంత బిడ్డలాగా ఈ సినిమాని చెక్కుకుంటూ వెళ్లాడు. ఇక బాక్సాఫీస్ రికార్డుల విషయానికొస్తే ఖుషీ సృష్టించిన ర్యాంపేజ్ అంతా ఇంతా కాదు. అప్పట్లో సినిమా బడ్జెట్ బిజినెస్ లెక్కలు చూసుకుంటే ప్రొడ్యూసర్ ఏఎం రత్నంకి సినిమా రిలీజ్కి ముందే టేబుల్ ప్రాఫిట్ కింద ఏకంగా 3 కోట్లు లాభం వచ్చింది. నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్ని అప్పట్లోనే 4.5 కోట్లకు అవుట్ రైట్గా కొనేశారు. అంటే పవన్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. యుఎస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్లో కూడా 15 లక్షలతో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు థియేటర్ల దగ్గర జరిగిన జాతర గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని కేవలం వారం 10 రోజుల్లోనే దాటేసి ఏకంగా 23,40,00,000 డిస్ట్రిబ్యూటర్ షేర్ని కలెక్ట్ చేసి టాలీవుడ్ హిస్టరీలో ఆల్ టైమ్ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. నైజాం ఏరియాలో అయితే ఈ సినిమా వసూళ్లు ఒక సునామీలాగా కురిశాయి. 101 సెంటర్లలో 50 రోజులు, 79 సెంటర్లలో 100 రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో ఏకంగా 160 రోజులకు పైగా ఆడి ఏకంగా 1,30,00,000 ఒకే థియేటర్లో వసూలు చేసింది. అప్పట్లో 20 కోట్లు షేర్ అంటే ఇప్పటి ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం చూసుకుంటే అది ఏకంగా 200 కోట్ల పైమాటే. ఒక సింపుల్ ఈగో క్లాష్ లవ్ స్టోరీతో ఇంత భారీ కలెక్షన్స్, ఇలాంటి మాస్ వసూళ్లు తీసుకురావడం కేవలం పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ పుల్లింగ్ పవర్కి మాత్రమే సాధ్యమైంది. మొన్నటికి మొన్న 4Kలో రీరిలీజ్ చేసినా కూడా 7.5 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మళ్లీ తన స్టామినా చూపించింది. ఖుషీ సినిమా టాలీవుడ్కి కేవలం ఒక ఇండస్ట్రీ హిట్ మాత్రమే కాదు, అదొక ట్రెండ్ సెట్టర్, అదొక కల్ట్ క్లాసిక్ లెగసీ. అప్పటి వరకు ఉన్న హీరోల స్టైల్ని, బాడీ లాంగ్వేజ్ని ఈ సినిమా పూర్తిగా మార్చేసింది.
కుర్రాళ్లు పవన్ కళ్యాణ్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం మొదలుపెట్టారు. చేతిలో ఆ ఎర్రటి రోజా పువ్వు, భూమిక నడుము చూసే ఆ ఐకానిక్ సీను, ఇద్దరి మధ్య జరిగే ఆ క్యూట్ ఈగో వారు, ఇలా ప్రతి చిన్న డీటెయిల్ యూత్కి బాగా కనెక్ట్ అయిపోయింది. హీరోయిన్ భూమికకి ఈ సినిమా స్టార్ డమ్ని తెచ్చిపెట్టింది. డైరెక్టర్ ఎస్జే సూర్య టేకింగ్, పీసీ శ్రీరామ్ అద్భుతమైన కెమెరా వర్క్, మణిశర్మ ఇచ్చిన ఆ మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇవన్నీ కలిసి ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాయి. టాలీవుడ్లో ఒక కమర్షియల్ సినిమాకి కొత్త గ్రామర్ని నేర్పించింది ఖుషి. పవన్ కళ్యాణ్ని ఒక మాస్ ఐకాన్గా, యూత్లో ఒక తిరుగులేని పవర్ స్టార్గా నిలబెట్టిన సినిమా ఇది. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా, ఖుషీ సినిమా గురించి మాట్లాడుకుంటే వచ్చే ఆ కిక్, ఆ గూస్ గమ్స్ ఇంకెక్కడా రావు. ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిన ఒక మాస్టర్ పీస్ ఈ సినిమా. మరి ఇంత అద్భుతమైన సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీకు ఈ సినిమాతో ఉన్న ఎన్నో మధురమైన జ్ఞాపకాలు గుర్తొచ్చే ఉంటాయి. మీరు ఈ క్లాసిక్ సినిమాని ఫస్ట్ టైం ఏ థియేటర్లో చూశారు, అలాగే ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన డైలాగ్ లేదా సీన్ ఏంటి అనేది కింద కామెంట్స్లో తప్పకుండా మాతో పంచుకోండి. మీ కామెంట్స్ అన్నీ చదవడానికి మేము చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ, సినిమా అభిమానులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రేజీ బాక్సాఫీస్ స్టోరీస్, అన్నోన్ ఫ్యాక్ట్స్, సినిమా అనాలిసిస్ల కోసం వెంటనే మన న్యూస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాక్ బస్టర్ వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్ మంత్ర. మీరేదైనా పర్టికులర్ సినిమా గురించి ఇలాంటి డీటెయిల్డ్ రివ్యూ లేదా బాక్సాఫీస్ లెక్కలు తెలుసుకోవాలి అనుకుంటే ఆ సినిమా పేరు కూడా కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను.